మేడం యాక్చువల్‌గా 'హనుమాన్' మూవీ బడ్జెట్ సంబంధించి యాక్చువల్‌గా నీ దగ్గరికి రాకముందు ఈ మూవీ టాలీవుడ్‌లో ఉన్న బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ అన్నిటికి తిరిగింది ఈ మూవీ. నీ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ సినిమా బడ్జెట్ నాకు తెలిసి 4 టైమ్స్ పెరిగింది. అంత బడ్జెట్ పెట్టి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడమే అంత ధైర్యంగా అడుగు పెట్టడానికి కారణం ఏంటి? అంటే ఇండస్ట్రీలో క్రాఫ్ట్ కంటే ఎక్కువ ఈగోస్‌తో వర్క్ చేస్తారండి. సార్ అది నిజంగా మీరు అన్నట్టుగా కార్పొరేట్ లైఫ్ స్టైల్ చాలామంది దగ్గరికెళ్ళింది. చాలామంది రిజెక్ట్ చేశారు. అప్పుడు ఎవరైతే 10-12 కోట్ల బడ్జెట్ ఇవ్వడానికి వెనక్కి వెళ్ళారో నౌ ద గేమ్ చేంజ్డ్ రైట్. సో ఎవ్రీథింగ్ వెంట్ ఆన్ డిఫరెంట్ లెవెల్. 3D కన్వర్షను సో దీన్ని రిలీజ్ చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు మనకి ఇండియాలో యాక్చువల్‌గా ఇలాంటి ఒక కంపెనీస్ చాలా తక్కువ ఉన్నాయి. ఎలాంటి డిఫికల్టీస్ ఉంటాయని ముందు మీకు అర్థమైంది? మాకు డిఫికల్టీస్ అనిపించలేదు. బికాజ్ మాకు టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. We can identify proper talent. Using complete Indian technologies, we are making this kind of a complete 3D film. There is no 2D, 3D mixed. Every frame is 3D. Hanuman movie got a national award for the visuals. If you convert the movie 2D from 2D to 3D, already this movie is very successful and they got awards also. Correct. So how do you solve this problem? And it's already won awards, so we are trying to take it to a much bigger level. Okay. So the experience which you see in 2D and the experience which you get in 3D, that will be like 100 times better. Like that's what we are seeing in nature. ఈవెంట్కి సాయి తేజ్ గారు గెస్ట్గా వచ్చారు కదా, ఫ్యాన్స్ చాలామంది సంబరాల ఏటుగట్టు మీద ఎంత హోప్స్ పెట్టుకున్నారంటే నిన్నటి నుంచి ఆ సినిమా గురించి అడుగుతున్నారు. అంటే ఆయన కంబ్యాక్ కోసం వెయిటింగ్. ఒక హనుమాన్ ఎలా ప్రజెంట్ చేశామో సంబరాల ఏటిగట్టు కూడా అంతకంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ద విజువల్స్ కానీ ద మేకింగ్ యూ విల్ నెవర్ ఫీల్ లెస్ ఆఫ్ ఎ హాలీవుడ్ ఫిల్మ్. సో నిర్మాత అనే వ్యక్తి చాలా డీప్ పొజిషన్లో ఉన్నాడు. నిర్మాతగా ఉన్నారు కాబట్టి చెప్పండి, ఇప్పుడు నిర్మాత సర్వే అవ్వడం టాలీవుడ్లో కానీ మిగతా అదర్ ఇండస్ట్రీస్లో కానీ అంత ఈజీనా? సో మెనీ ఇష్యూస్. ఇండస్ట్రీ మొత్తం ఒక క్రైసిస్లో అయితే ఉంది డెఫినెట్గా. బట్ ఎట్ ద సేమ్ టైం మంచి కంటెంట్ వస్తే దే ఆర్ రెడీ టు ఎంకరేజ్. మేడం ఆ ప్రేక్షకుల ఆదరణ కూడా అలాగే ఉంది. అండ్ ఇంటర్నల్గా ఇండస్ట్రీ ఫేస్ చేస్తున్న వేజెస్ ఇవన్నీ. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. పాన్ ఇండియా సినిమాలు ఎన్ని వచ్చినా సరే హనుమాన్ అనే మూవీ మాత్రం తెలుగు వారికే కాదు ఎంటైర్ ఇండియా సినిమా ప్రేక్షకులకి అందరికీ కూడా ఈ సినిమా చాలా ప్రత్యేకం. 2 సంవత్సరాల క్రితం వచ్చి సూపర్ హిట్ అయిన ఈ మూవీకి సంబంధించిన 3D వర్షన్ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ నిర్మాత చైతన్య రెడ్డి గారు అండ్ అలాగే ఈ 3D వర్షన్ రిలీజ్ కిరణ్ గారు ఈరోజు మనతో పట్టున్నారు. వారిని అడిగి అండ్ ఈ 3D వర్షన్ ప్రాసెస్లో వాళ్ళు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ దీన్ని రెడీ చేయడానికి ఎన్ని రోజులు కష్టపడ్డారు, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మేడం, నమస్తే. నమస్తే. నమస్తే సార్. మేడం యాక్చువల్గా హనుమాన్ మూవీ రిలీజ్కు ముందు అప్పుడు కూడా నేను మీడియాలోనే ఉన్నాను. అంటే నాకు తెలిసిన ఒక చిన్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకొని నేను 3D వర్షన్ సంబంధించిన ప్రశ్నలో పెడతాను. మూవీ బడ్జెట్ సంబంధించి యాక్చువల్గా నీ దగ్గరికి రాకముందు ఈ మూవీ చాలా ప్రొడక్షన్ హౌస్లకి టాలీవుడ్లో ఉన్న బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ అన్నిటికీ తిరిగింది ఈ స్టోరీ. నీ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ సినిమా బడ్జెట్ నాకు తెలిసి 4 టైమ్స్ పెరిగింది. మోర్ దెన్ దట్. సో ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్ అండ్ కార్పొరేట్ స్టైల్లో వర్క్ చేసి వచ్చిన మనుషులు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఇక్కడ రకరకాల సమస్యలు ఉంటాయి, ఇవేమీ తెలియని వాళ్ళు ఒక్కసారిగా ధైర్యం చేసి అంత బడ్జెట్ పెట్టి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడమే అంత ధైర్యంగా అడుగు పెట్టడానికి కారణం ఏంటి? సినిమా మీద ప్రేమ లేకుంటే ఇక్కడ బిజినెస్ ఉందన్న ఆలోచన? ఇది ఎప్పుడు అడగాల్సిన ప్రశ్న. నాకు ఈరోజు మీరు ఎదురుపడ్డారు కాబట్టి ఈరోజు అడుగుతున్నాను. అంటే ఇండస్ట్రీలో క్రాఫ్ట్ కంటే ఎక్కువ ఈగోస్‌తో వర్క్ చేస్తారండి. సార్ అది నిజంగా మీరు అన్నట్టుగా కార్పొరేట్ లైఫ్ స్టైల్ అంటే మాకు ఎక్స్‌పోజర్ ఉండడమే ఆ ఎక్స్‌పోజర్‌తో ఉన్నాం. మేబీ ఇండియాలో వర్క్ చేసి అబ్రాడ్ వెళ్తే కొంచెం డిఫరెంట్ మైండ్ సెట్‌తో ఉండేదేమో. సో ఎడ్యుకేషన్ అండ్ వర్క్, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ ఎవ్రీథింగ్ అబ్రాడ్‌లో అవ్వడం వల్ల వి నెవర్ ఫేస్డ్ ఈవెన్ ఇండియన్స్ అని కూడా మాకు ఎక్కడ నాట్ ఈవెన్ 0.01% ఆపర్చునిటీ తక్కువ ఉండడం కానీ అలా ఎప్పుడు జరగల. ఇక్కడ సినిమాలు తీయాలనుకున్నప్పుడు ఫస్ట్ మాకు ఫ్యామిలీ నుంచి అందరూ వద్దని చెప్పారు. ఎవ్రీబడి ఫ్రమ్ ద ఫ్యామిలీ, అమ్మ నాన్న కావచ్చు, మా కజిన్స్ కావచ్చు, హూ ఆర్ ఆల్రెడీ నోన్ పొలిటీషియన్స్ అయి ఉండొచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ వేస్. ఎందుకే నీకు ఇవి,
ఈ నీకు మంచిగా వస్తున్న పైసలు వెనకేసుకొని ఎంజాయ్ చేయకుండా వీకెండ్స్ అంటే సో ఇట్ హ్యాపెండ్ అవుట్ ఆఫ్ ది బ్లూ. ఏదో ఒక చిన్న రీజన్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారు నిరంజన్ బికాస్ హీ హాజ్ లాట్ ఆఫ్ ఫ్రీ టైం వెన్ అక్కడ ఉన్నప్పుడు. సో చూస్తూ ఏ సినిమా తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేద్దామన్నా తనకి నచ్చే విధంగా అవుట్పుట్ ఉండట్లా. అండ్ మాకు ఎంటర్టైన్మెంట్ ఈస్ ద ఓన్లీ మెయిన్ హాబీ ఫర్ బోత్ ఆఫ్ అస్. మేడం The common connecting point also entertainment for both of us. We like similar kind of a content. సో ఎవ్రీడే మాకు ఆఫీస్కి వెళ్ళొచ్చినా వర్క్కి వెళ్ళొచ్చినా ఎక్కడికి వెళ్ళొచ్చినా ఐ డోంట్ నో యూఎస్లో అంటే ఎన్నో పనులు చేయొచ్చు అనిపిస్తుంది. సో అలాగే స్టార్ట్ అయింది జర్నీ. అనుకొని మాకు కావాల్సిన కంటెంట్ వాచ్ చేయడానికి ఎప్పుడైతే వెతుక్కోవాల్సి వస్తుందో ఆ గ్యాప్ ఉంది కదా అనేసి వీ వాంటెడ్ టు స్టార్ట్అప్ అవుట్ ఆఫ్ ది బ్లూ. ఇన్ కోవిడ్ ఎవ్రీబడి ఈజ్ ఖాళీ, ఫ్రీగా ఇంట్లో కూర్చొని ఏం చేసే పనులు లేవు అందరికీ. ఎస్పెషల్లీ ఈ ప్రొడక్షన్ డెసిషన్ తీసుకున్నప్పుడు అయితే కంప్లీట్ ఫ్యామిలీ విత్ మై 6 months నెఫ్యూ కూడా కోవిడ్ ఉండింది. మేడం అందరం ఫ్యామిలీ అంతా కోవిడ్తో సఫర్ అవుతున్నాము. ఇంకా అందరికీ వచ్చాక కోవిడ్ ఐసోలేషన్ అవసరం లేదు కదా. సో వీ వర్ సిట్టింగ్ అండ్ ఒక ప్రాపర్ కాన్వర్జేషన్ టైంలో వై డోంట్ వీ డూ అ ప్రొడక్షన్ అనేసి వచ్చింది. ఓకే ఆ టైంకి నిరంజన్ డిస్ట్రిబ్యూషన్ ఫ్రెండ్స్ కొంతమంది కథలతో ఉన్నారు రెడీగా అనేసి స్టార్టెడ్. ఇమీడియట్గా అయిపోయింది. ఈవెన్ ఆ ప్రాసెస్లోనే ప్రశాంత్తో హనుమాన్ కథ వచ్చింది. మీరు అన్నది 100% నిజం. చాలామంది దగ్గరికి వెళ్ళింది, చాలామంది రిజెక్ట్ చేశారు. అప్పుడు ఎవరైతే 10-12 కోట్ల బడ్జెట్ ఇవ్వడానికి వెనక్కి వెళ్ళారో సో నౌ ద గేమ్ చేంజ్ రైట్. సో ఎవ్రీథింగ్ వెంట్ ఆన్ డిఫరెంట్ లెవెల్. అండ్ ఇనీషియల్ బడ్జెట్ ప్రాసెస్ మేము అనుకున్నప్పుడు మా దగ్గరకు వచ్చింది కదా 15 crores ప్లస్ 2 crores ఫర్ రిలీజ్. 17లో కంప్లీట్ ఫస్ట్ కాపీ విత్ రిలీజ్ రెడీ అయిపోతుందని వచ్చింది. టైటిల్ అనౌన్స్మెంట్ తోటి ఒక కైండ్ ఆఫ్ హోప్ వచ్చింది. అండ్ తర్వాత వీ కీప్ ఆన్ ఇన్వెస్టింగ్ అండ్ రీసెర్చ్ చేస్తున్న కొద్దీ ఇలాంటి కథలు మళ్ళీ మళ్ళీ చెప్పడం కష్టము, చెప్పినప్పుడే ప్రాపర్గా చెప్పాలి. అండ్ నిరంజన్స్ విజన్ ఈజ్ టు టేక్ దిస్ టు డిస్నీ లెవెల్. మేడం ఏదైతే మనం చేసే సూపర్ హీరోస్ కథలు అయితే ఉంటాయో అవి మార్వెల్ అన్ని ఫిక్షనల్, నోవేర్ ఎగ్జిస్ట్. మనకి హనుమంతులు ఉన్నారు, భీముడు అనే ఒక బలశాలు ఉన్నారు. అంటే యు టేక్ ఎనీ బిగ్ రిఫరెన్సెస్ పౌరాణికాల్లో అర్జునుడు, కర్ణుడు, రాముడు, కృష్ణుడు, భీముడు అలా అంటే దేవుడు అని నమ్మేవా మనం కృష్ణుడిని రాముడిని దేవుడు అని నమ్ముతాం. అదే భీముడిని అర్జునుడిని ఒక వారియర్స్ లాగా చూపిస్తాం. ఇంద్రుడు ఎంతోమంది, ఈవెన్ రావణాసురుడు ఈజ్ ఆల్సో వెరీ హీరోయిక్ గై. అంటే ఆ కైండ్ ఆఫ్ అంత చెప్పొచ్చు ప్రతి ఒక్కరి ఆయన వర్షన్లో చెప్పొచ్చు కదా. రావణాసురుడి కథ చెప్పినా ఆయన వర్షన్లో చెప్పొచ్చు. తనకున్న పవర్స్ ఒక హీరోయిక్ పవర్స్, సూపర్ హీరో పవర్స్ ఏ మార్వెల్ హీరోకి లేవు అవి. దోస్ ఆర్ ఆల్ ఫిక్షన్. మళ్ళీ అగైన్ మన దగ్గర నుంచి వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క అట్రిబ్యూట్ తీసుకొని డెవలప్ చేసిన కథలు. అండ్ వాళ్ళు ఒప్పుకుంటున్నారు మన వాళ్ళు ఇది మన కథ అని చెప్పుకోవడానికి ఇంకా ఆలోచిస్తున్నారేమో కానీ. సో అలాంటి ఒక ఫ్రాంచైజ్ డిస్నీ లెవెల్ ఫ్రాంచైజ్ చేయాలన్న ఉద్దేశంతో హీ నెవర్ కాంప్రమైజ్డ్ ఆన్ అ బడ్జెట్. అంటే యాక్చువల్గా ఎంత రిక్వైర్మెంట్ వస్తూ ఉంటే అంత పెడుతూ వెళ్ళాము. బట్ వీఆర్ రియలీ హ్యాపీ. అండ్ నేషనల్ అవార్డ్, గద్దర్ అవార్డ్స్ అండ్ యూ నేమ్ ఇట్, పీపుల్స్ అవార్డ్, మోర్ దెన్ దాట్ అంతమంది లవ్. ఆల్మోస్ట్ వీ హ్యాడ్ ఎ హ్యూజ్ ఫుట్ ఫాల్. మేము పెట్టిన రేట్స్కి మాకు వచ్చిన జనాలు, ప్రేక్షకులు, థియేటర్స్కి ఇదొక వైబ్రేషన్. ఆ టైంలో ఒక సంచలనం అది. సో ఏం చేసినా వి కాంట్ గివ్ దెమ్ బ్యాక్ కదా. సో వాళ్ళంత ప్రేమ చూపించినప్పుడు మనం వాళ్ళకి ఏం చేయగలుగుతాం. దట్స్ వై యూ వాంటెడ్ టు షో 3D. అంటే యాక్చువల్గా ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఈ క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న ప్రొడక్షన్ హౌస్లు ఏవైనా సరే, ఇక్కడ కమర్షియల్ క్యాలిక్యులేషన్స్ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ స్టెప్ తీసుకోవాలి. సో అది ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాల తర్వాత సరే ఒక ప్రైజింగ్ ఉండాలి. నేను దానికోసం ఈ ప్రశ్న అడిగాను. అండ్ ఈ 3D కన్వర్షను, సో దీన్ని రిలీజ్ చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు మనకి ఇండియాలో యాక్చువల్గా ఇలాంటి ఒక కంపెనీస్ చాలా తక్కువ ఉన్నాయి. ఎంటర్ సౌత్లో చూసుకున్నా సరే చాలా తక్కువ ఉన్నాయి. సో డిఫికల్టీస్, మీరు ఎలాంటి డిఫికల్టీస్ ఉంటాయని ముందు మీకు అర్థమైంది? మాకు డిఫికల్టీస్ అనిపించలేదు బికాజ్ మాకు టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. వీ కెన్ ఐడెంటిఫై ప్రాపర్ టాలెంట్. సో అది దాంట్లో ఎప్పుడు ఛాలెంజ్ లేదు.
దట్స్ వై ఈ విఎఫ్ఎక్స్, సినిమా విఎఫ్ఎక్స్ జరిగిన విధానం, కథ ఎంచుకునే విధానం, తీసిన విధానం, ఎంత టెక్నీషియన్ సపోర్ట్ ఉన్నా వీ ఆల్సో హ్యావ్ అవర్ సెన్సెస్ వర్కింగ్. టెక్నాలజీ వైజ్ వీఆర్ వెరీ స్ట్రాంగ్. సో ఎకడమిక్గానే కాదు, టెక్నాలజీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పర్టీస్ కూడా ఉన్నాయి. సో వీ కెన్ ఐడెంటిఫై ద రైట్ పీపుల్, వీ కెన్ పుట్ దెమ్ ద రైట్ క్వశ్చన్. కరెక్ట్. సో అందుకే మాకు పెద్ద ఛాలెంజ్ అనిపించలేదు. వర్కింగ్ ఫర్ దెమ్ వాజ్ అ లిటిల్ బిట్ ఛాలెంజ్ బికాజ్ ఆఫ్టర్ కంప్లీట్లీ మేకింగ్ ఎ 2D అండ్ హ్యూజ్ సక్సెస్, దే హ్యావ్ టు లివ్ అప్ టు దట్ ఎక్స్పెక్టేషన్స్. Not about the only technology and giving their 100% output, but they have to match up the expectations. Yes. That emotion, that love they have to show in the filmmaking. But these Reyes did very good job in that, and they have been very thoroughly. We have been given couple of revisions also. They worked on it, and whatever the way we wanted it, they really made up to the mark. And I could proudly say that as an Indian filmmaker, using complete Indian technologies, we are making this kind of a complete 3D film. There is no 2D, 3D mixed. Every frame is 3D. Yeah. Everything you see in the film is 3D. So that kind of a success film is Hanuman only, I would say. So again, this I'm hoping it creates the same magic and repeats the history. అండ్ కిరణ్ గారు, తెలుగు అర్థమవుతుందా మీకు? I don't No. speak Telugu. హనుమాన్ మూవీ got a national award for the visuals. Is there some pressure on you? If you convert the movie 2D from 2D to 3D, already this movie is very successful and they got awards also. Correct. So how do you solve this problem? There is no problem in that. It's already won awards, so we are trying to take it to a much bigger level. Okay. So the experience which you see in 2D and experience which you get in 3D, that will be like 100 times better. Like that's what we are seeing in nature. So that's what the effect you are going to see. I hope you must have seen the glimpse which released yesterday in theaters. The answer to this question is the reaction of the people who had seen that. So it was wonderful. I mean, they all uploaded. They were very happy with the kind of output and the emotional connects which they got after watching the 8-minute glimpse. That itself is the answer. So yesterday, after the glimpse release and the tremendous response of the audience, then I was discussing with him further technologies, upgrades, what kind of things we could do another. Appudu he was telling about it. ఇది హనుమాన్ కనుక 3D ప్యారలల్గా రిలీజ్ అయ్యి ఉంటే వీ వుడ్ హ్యావ్ బీన్ అన్ ఆస్కార్ లెవెల్ ఆఫ్ అప్రిషియేషన్. సో అలాంటి పెద్ద పెద్ద అవార్డ్స్ హోల్డ్ చేస్తున్న కంపెనీస్ బిహైండ్ ఉన్న ఏజ్ ఏదైతే ఉందో దే ఆర్ అసోసియేటెడ్ విత్ ఇట్. సో ఇఫ్ యూ వుడ్ రిలీజ్ బోత్ ఆఫ్ దిస్ ప్యారలీ, మనకి ఇంకా వరల్డ్ లెవెల్ ఆఫ్ అప్రిషియేషన్ ఆల్రెడీ వచ్చిండేది. వీఆర్ లిటిల్ బిట్ లేట్. అంటే మేము ఏదో స్వామి మాకు ఇచ్చిన దానికి ఇస్తున్నాం అనుకున్నాం, కానీ వీఆర్ సో దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ మనకి ఇండియన్ సినిమాలో చేయడానికి అని అనిపించింది. సో వీ వర్ డిస్కసింగ్ మోర్ అబౌట్ ద టెక్నాలజీ అండ్ మనకు వచ్చే కొత్త సినిమాలకు కూడా ఎలా చేయొచ్చు అన్నది. దే హ్యావ్ లాట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ అండ్ విజన్. మీరు ఇందాక మాట్లాడుతూ ఎమోషనల్ కనెక్టివిటీ అని చెప్పి ఒక వర్డ్ వాడారు మేడం. యాక్చువల్గా హనుమాన్ సినిమా విషయానికి వస్తే చిన్నపిల్లలు ఉంటారు, ఒక 8 years 7 years నుంచి కూడా ఒక 15-16 years ఈ ఏజ్ గ్రూప్ పిల్లలకి హనుమాన్ మూవీ ఎప్పటికీ చాలా చాలా స్పెషల్. సో వాళ్ళు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు. క్లైమాక్స్లో ఆంజనేయ స్వామి అలా వెరీ జూమ్ ఉంటుంది, విజువల్ అద్భుతంగా ఉంటుంది. ఒంటి మీద రోమాలు కదిలాడే విజువల్ కూడా కనిపిస్తుంటాయి. అంత అద్భుతంగా ఉంటుంది. అక్కడ పిల్లలందరూ కనెక్ట్ అయిపోయారు. పిల్లలే కాదు, పెద్దలు కూడా ఆల్మోస్ట్ పిల్బౌండ్ అయిపోయారు. బట్ అలాంటి ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉన్న మూవీని ఇలా 3Dకి తీసుకొస్తున్నప్పుడు, సో పిల్లల కోసం మీరు ఎక్స్టెన్షన్గా ఏమన్నా యాడ్ చేశారా, లేదంటే యాజ్ ఇట్ ఈజ్ కంటెంట్ రిలీజ్ చేస్తున్నారా? చిన్న చిన్న ఎన్హాన్స్మెంట్స్ ఉన్నాయి, పెద్ద చేంజెస్ ఏం లేవు. బట్ ఏదైతే వాళ్ళు అప్పుడు చూసి ఈరోజు కూడా సేమ్ మా పిల్లలు కూడా అదే ఏజ్ కదా, 6 to 8 years ఏజ్. సో వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసిన దేవుడి పాట అంటే హనుమాన్ చాలీసా ఒకటే. అంటే నేను రోజు ఇంట్లో పూజ చేస్తాను, రోజు ఇంట్లో ప్లే అవుతూనే ఉంటాయి. ప్రతి దేవుడి గీతాలు శ్లోకాలు అన్నీ ప్లే అవుతూనే ఉంటాయి మార్నింగ్. అయినా కూడా వాళ్ళకి నోటికి వచ్చేది, వాళ్ళు వినగానే రికగ్నైజ్ చేసేది హనుమాన్ చాలీసా. అండ్ మేము నార్త్ అమెరికా సక్సెస్ టూర్ చేసినప్పుడు కూడా చిన్న చిన్న పిల్లలు యూజువల్గా ఎనీ అబ్రాడ్ కంట్రీస్లో పిల్లల్ని 9 అయితే తప్ప బయటికి పంపించరు, పడుకోబెట్టేస్తారు. సో మచ్ స్ట్రిక్ట్గా
ఫాలో అవుతారు. మధ్యరాత్రి 12కి కూడా కాలిఫోర్నియాలో పిల్లలు మా కోసం వెయిట్ చేశారు. బికాజ్ వర్షం పడి చాలా లేట్ అయిపోయింది ఆ రోజు షో. 12 వరకు వెయిట్ చేసి మిడ్‌నైట్ 12-1 వాళ్ళు మాకిచ్చిన చియరప్ ఐ విల్ నెవర్ ఫర్గెట్. పిల్లలు మా హీరో వచ్చాడు, మా హనుమాన్ వచ్చాడు, సూపర్ హీరో వచ్చారు అనేసి ఆ రిసెప్షన్ ఇట్స్ మాటల్లో చెప్తే అదే చెప్తున్నాను కదా, స్వామి మాకిచ్చిన ఆశీర్వచనాలు అవన్నీ. మాకు మేము ఏం చేసామో తెలీదు కానీ హీ షోడ్ అస్ మోర్ లవ్. అండ్ యాక్చువల్‌గా నాకు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. బట్ మాట్లాడితే అర్థం చేసుకోగలను. సో, వారి కంపెనీ గురించి నాకు ఒక ఐడియా ఉంది. 2014లో కేరళలో స్టార్ట్ చేశారు ఐ థింక్. సో, 70కి పైగా మూవీస్ వర్క్ చేశారు. జేమ్స్ కెమెరాన్ గారితో కలిసి వర్క్ చేశారు. సో, వారికి నా క్వెషన్‌గా కన్వే చేయండి. వారి వర్క్ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయమని చెప్పండి. అంటే ఇంత పెద్ద ప్రయత్నం చేస్తున్న హ్యాండ్స్ కూడా చిన్నవి కావు. పెద్దయిన ఆడియన్స్‌కి తెలియాలి కాబట్టి ఇప్పటిదాకా వారు చేసిన వర్క్ ఎక్స్‌పీరియన్స్‌ని కొంత షేర్ చేయమని చెప్పండి. So work experience wise, almost last he's asking about what kind of a work technology and experience you have. So work experience wise, mana ఇప్పుడు last 6 months నుంచి almost more than 1,000 people every day keep on working on our project. బా Before that there was lot of అంటే ఇంతమంది పని చేయలేదు కానీ more than hundreds of people worked on designing, because మనం విఎఫ్ఎక్స్ చేసిన సినిమా ఇచ్చాము. వాళ్ళు విఎఫ్ఎక్స్ చేసింది కాకుండా రా ఫుటేజ్ మీద దే స్టార్టెడ్ బిల్డింగ్ ఎవ్రీథింగ్. సో ఈచ్ ఫ్రేమ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 2.5 lakhs ఆఫ్ ఫ్రేమ్స్ ఉన్నాయి మన సినిమాకి. సో ఈచ్ సెకండ్ డివైడెడ్ ఇంటూ మిల్లీ సెకండ్స్, అండ్ ఈచ్ సెకండ్ ప్రాపర్గా వాళ్ళు డెవలప్ చేసి ఎవ్రీథింగ్ మళ్ళీ రీడూ చేసి 3Dని చేస్తున్నారు. సో దేర్ టెక్నాలజీ ఆల్సో దే ఆర్ యూజింగ్ వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అండ్ దే ఆర్ ఆల్సో హ్యావ్ ఎ గ్రేట్ ఐపీ. మనకి ఫ్యూచర్లో గ్లాసెస్ లేకుండానే 3D గ్లాసెస్ లేకుండానే వీ కెన్ సీ ద కంటెంట్. 3D కంటెంట్ని చూసే అంత గొప్ప టెక్నాలజీ వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉంది. నిన్న సేమ్ మళ్ళీ మనం అక్కడ చూసి వచ్చిన గ్లిమ్స్ తర్వాత మనకి తన సిస్టంలో చూపించారు సేమ్ అదే 3D టెక్నాలజీ వితౌట్ గ్లాసెస్. ఇట్స్ ఆల్మోస్ట్ 80% టు నేకెడ్ ఐ. మనం గ్లాసెస్ పెట్టుకుంటే 100% చూస్తాము, లేకుండా 80% దే ఆర్ రెడీ టు షో. సో మేబీ ఇంకా కమింగ్ ఇయర్స్లో ఇంకా ఎక్కువ ఎన్హాన్స్మెంట్స్ ఉంటాయి. దే ఆర్ వర్కింగ్ విత్ ఆల్ డిస్నీ మూవీస్ అండ్ జేమ్స్ కెమెరాన్ గారితో ఉన్నాయి. అండ్ బికాస్ వాళ్ళకి ఒక కాన్ఫిడెన్షియల్ అగ్రిమెంట్ ఉండడం వల్ల వర్క్ షేర్ చేయలేకపోతున్నాము అని అన్నారు. ఓకే. సో యూ వాంట్ టు టెల్ సంథింగ్? No, I think you were. అండ్ టెక్నికల్లీ వెన్ వీ కన్వర్ట్ మూవీ 2D ఫ్రమ్ 2D to 3D, distance between the objects is very Yeah. very difficult. Correct. So primarily we all are people all are used to manually. They estimate that manually. But now we have AI. Is AI is useful in your work? No. AI is growing maybe in the coming years, because every second it is getting trillions of data, it's learning. But at this point of time, for 3D conversions, AI cannot be used. అందరూ మనుషులే చేశారంట సిస్టమ్. దే ఆర్ యూజింగ్ ద టెక్నాలజీ, ఎవ్రీథింగ్ హ్యాండ్ టెక్చర్డ్. It's all drawn, it's all created, because camera will only give you one information, right? To watch 3D you need two information, like left eye and right eye, but camera will only give you one eye. Imagine if it is left, the other eye we have to create. Everything we have created manually. People like almost thousands of people, they were like sitting and drawing each frame, every object, rotoed, depth analyze. They know like what experience it will get in big screen. So we calculate that, we depth arrange all those layers, like that it is going. That is why it's like manual process. There is no automation and entire process and pipelining developed by us. మన ఇంత పెద్ద ప్రయత్నం చేస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఓపెన్గా చెప్పాలంటే 3D సపోర్ట్ చేసే థియేటర్స్ ఇప్పుడు మన హైదరాబాద్ లాంటి సిటీలో ఉంటాయి, కానీ రూరల్ ఏరియాలో చాలా కష్టం. సో ఇదేదో కమర్షియల్ క్యాలిక్యులేషన్ వేసుకొని చేస్తున్న ప్రయత్నం కాదు, ఒక జెన్యూన్ వర్క్ అని అర్థమవుతుంది. ఇలాంటి ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు హీరో గారి నుంచి సజ్జా ఏమన్నారు తేజ సజ్జా గారు? హీ వాజ్ మెస్మరైజ్డ్. మొత్తం అయిపోయే వరకు తను కూడా చూడలేదు, బికాజ్ వీ వాంటెడ్ టు షో దెమ్ ద కంప్లీట్ ప్రాపర్ ఫిలిం. సో హీ వాజ్ థ్రిల్డ్. రెస్పాన్స్ నేను చూసిన గ్లిమ్స్ 2 times చూసినప్పుడు కూడా తన ఎక్స్ప్రెషన్స్ అమేజింగ్. హీ వాజ్ మెస్మరైజ్డ్. అండ్ ఇలాంటి కంటెంట్ ఇలా కూడా చెప్పాలి అన్నది హిజ్ ఇంటెన్షన్ ఆల్సో.
అండ్ యాక్చువల్‌గా నిన్న ఈవెంట్‌కి సాయి తేజ్ గారు గెస్ట్‌గా వచ్చారు కదా! సో, సాయి తేజ్ గారి ఫ్యాన్స్ చాలామంది 'సంబరాల ఏటుగట్టు' మీద ఎంత హోప్స్ పెట్టుకున్నారంటే, ఒక్కసారి మా సోషల్ మీడియా మీరు ఓపెన్ చేస్తే మాకు సంబంధించిన ఐడ్రీమ్‌కి సంబంధించింది గానీ, వేరే అదర్ నెట్‌వర్క్‌కి సంబంధించింది గానీ, నిన్నటి నుంచి ఆ సినిమా గురించే అడుగుతున్నారు. అంటే ఆయన కమ్‌బ్యాక్ కోసం వెయిటింగ్. అవును. సో మేము కూడా అంతే. సో, ఒక హనుమాన్ ఎలా ప్రెజెంట్ చేసామో, 'సంబరాల ఏటిగట్టు' కూడా అంతకంటే నెక్స్ట్ లెవెల్ ఉంటది. అండ్ ద విజువల్స్ కానీ, ద మేకింగ్ యూ విల్ నెవర్ ఫీల్ లెస్ ఆఫ్ ఎ హాలీవుడ్ ఫిల్మ్. మేడం. డైరెక్టర్ కొత్తతనైనా తన విజన్ అంత గొప్పగా ఉండింది. అండ్ మేము కూడా సేమ్ ఈ సినిమాని యాక్షన్ సినిమాలాగా ఏదో చెప్పేయాలి, తొందరగా రిలీజ్ చేయాలి అన్నట్టుగా కాకుండా, అది వరల్డ్ బిల్డింగ్ కంప్లీట్‌గా డిఫరెంట్ వరల్డ్ బిల్డ్ చేస్తున్నాము. సో, పీరియాడిక్ అండ్ ఇట్ హాస్ ఎ హ్యూజ్ మదర్ సెంటిమెంట్ అండ్ ఆల్సో వెరీ యాక్షన్ ఓరియెంటెడ్. అలాంటి సినిమా వస్తున్నప్పుడు ఏదో తొందరగా చేసేసి పంపించేసాము అన్నట్టుగా కాకుండా, వి వాంటెడ్ టు షో దెమ్ ఎ ప్రాపర్ ఫిల్మ్ ఎక్స్‌పీరియన్స్. సో, అందుకని మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఇయర్ రిలీజ్ ఉంటది. ఓకే. సో, వీఆర్ ప్లానింగ్ ఫర్ ద రిలీజ్. పోస్ట్ ప్రొడక్షన్ హై స్పీడ్‌లో అవుతుంది. షూట్ ఆల్మోస్ట్ 95% అయిపోయింది. చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ అండ్ మెయిన్ విలన్‌ది కొంచెం పోర్షన్ పెండింగ్ ఉంది. అండ్ యూ విల్ బీ సీయింగ్ ఆల్ సర్ప్రైజెస్ ఫ్రమ్ జులై. మేడం. సో, అనౌన్స్‌మెంట్స్ ఉంటాయి, క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్ ఉంటాయి, వరల్డ్ ఇంట్రొడక్షన్ ఉంటది. అండ్ టీజర్ అగైన్ అవర్ టీజర్ 2 రిలీజ్ ట్రైలర్స్ ఉంటాయి. సో, ద కంటెంట్ ఈజ్ నెవర్ సీన్ ఆన్ తెలుగు సినిమా. సో, యూ విల్ బీ డెఫినెట్లీ అమేజ్డ్. మేడం. అండ్ అంటే ఇంత పెద్ద ప్రయత్నం జరుగుతున్నప్పుడు 'హనుమాన్ 3డీ'కి సంబంధించి జరుగుతున్నప్పుడు మిగతా టెక్నీషియన్స్ అందరూ ఈ మూవీని వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు కదా! మన 2డీ రిలీజ్ అయినప్పుడు. సో, వాళ్ళందరి నుంచి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ గానీ, ఇది జెన్యూన్ అటెంప్ట్ గానీ, సో, మీరు ప్రొసీడ్ అవ్వండి మాకు చాలా ఆనందంగా అని చెప్పిన వాళ్ళు ఎవరు? అంటే హీరో గానీ, హీరోయిన్ గానీ అండ్ డైరెక్టర్ గానీ, సో, ఎలాంటి ఒక ఫీడ్‌బ్యాక్ వచ్చింది మీ టీమ్ నుంచి మీకు? డైరెక్టర్ డెఫినెట్‌గా హి ఈస్ వెరీ హ్యాపీ బికాస్ హిస్ విజన్ ఈస్ గోయింగ్ ఫార్వర్డ్. అండ్ తేజ ఈస్ ఆల్సో యూ గైస్ సీన్ హిమ్ హ్యాపీ ఆల్రెడీ. అండ్ అదర్ దెన్ దట్ మాకంటే ఎక్కువ వాళ్ళు ఒక జంపింగ్ మోడ్‌లో ఉన్నారు. బికాస్ మళ్ళీ మేము స్వామిని మళ్ళీ అలా చూస్తాము మేము అన్నట్టు. ఎవ్రీబడీ ఈస్ మోర్ హ్యాపీ. అండ్ ప్రశాంత్ గారికి మీరు ఇది తెలియజేశారా? ఇలాంటి ఒక ప్రయత్నం జరుగుతుంది అని యెస్, యెస్. చెప్పేసి? షీ వాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్. అంటే యాక్చువల్‌గా నిన్న ఈవెంట్‌లో వారు కనిపించకపోయేలాగే అందరూ డైరెక్టర్ గారు ఉంటే బాగుండేది, డైరెక్టర్ గారు వచ్చుంటే బాగుండేది అని చెప్పి అన్నారనమాట. సో, దానికోసం అడిగాను. హి విల్ బి సీన్ ఓకే. త్రూ హిస్ వర్క్. అండ్ ఈ సినిమాలన్నీ కాస్త పక్కన పెడితే ఇండస్ట్రీలో సమ్ క్రైసిస్ వచ్చినప్పుడు, వేతనాలకు సంబంధించిన క్రైసిస్ వచ్చినప్పుడు మీరు చాలా బాగా మాట్లాడారు. అంటే నిర్మాతల సైడ్ తీసుకోకుండా, అటు కార్మికుల సైడు వాళ్ళకి వ్యతిరేకంగా కాకుండా ఒక స్టేబుల్ కన్‌స్ట్రక్టివ్‌గా మాట్లాడారు. సో, నిర్మాతగా పడుతున్న కష్టాలు అర్థమైనాయా ఇప్పుడు మీకు? అంటే ఒక నిర్మాత అంటే నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. సంవత్సరం క్రితం 10,00,00,000 ఇచ్చిన ఓటీటీ ఒక సినిమాకి 10,00,00,000 ఇస్తే ఇప్పుడు 2,00,00,000 కూడా ఇవ్వట్లేదు. అప్పుడు 100,00,00,000 ఇస్తే ఇప్పుడు 20,00,00,000 కూడా ఇవ్వట్లేదు. సో, నిర్మాత అనే వ్యక్తి చాలా డీప్ పొజిషన్‌లో ఉన్నాడు. మీరు ఆ పొజిషన్‌లో నిర్మాతగా ఉన్నారు కాబట్టి చెప్పండి. ఇప్పుడు నిర్మాత సర్వైవ్ అవ్వడం టాలీవుడ్‌లో గానీ, మిగతా అదర్ ఇండస్ట్రీస్‌లో గానీ అంత ఈజీనా? దీనికి నాకు నిజంగా చాలా సేపు మాట్లాడాలన్న అంత ఇంట్రెస్ట్ కూడా ఉంది. సో మెనీ ఇష్యూస్. ఇండస్ట్రీ మొత్తము ఒక క్రైసిస్‌లో అయితే ఉంది డెఫినెట్‌గా. బట్ ఎట్ ద సేమ్ టైమ్ మంచి కంటెంట్ వస్తే దే ఆర్ రెడీ టు ఎంకరేజ్. మేడం. ఆ ప్రేక్షకుల ఆదరణ కూడా అలాగే ఉంది. అండ్ ఇంటర్నల్‌గా ఇండస్ట్రీ ఫేస్ చేస్తున్న వేజెస్ ఇవన్నీ వి హావ్ బీన్ ఫైటింగ్. అండ్ ప్రస్తుతానికి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పే చేస్తున్న వేజెస్ ఫార్ బెటర్ దెన్ ఎనీ అదర్ ఇండస్ట్రీ ఈస్ పేయింగ్. అండ్ లేబర్ కమిషన్ ప్రకారం ఉన్న రూల్స్‌కైనా కూడా వి ఆర్ పేయింగ్ మోర్ దెన్ హయ్యర్ వేజెస్. అండ్ బట్ ద టెక్నీషియన్ సపోర్ట్ కూడా అలాగే ఉంది. సో, ఈవెన్ దో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది వేజెస్ అండ్ ఆల్ వాళ్ళు కూడా సపోర్ట్ ఒక మంచి సినిమా ఒక నమ్మకంగా చేస్తున్నారు అంటే దే ఆర్ సపోర్టింగ్ ద ప్రొడ్యూసర్స్ వన్ ఆర్ ది అదర్ వే. 2 రకాలుగా కూడా ఉన్నాయి. ఇటు ఛాలెంజింగ్‌గా ఉంది, సపోర్టు ఉంది. బట్ నిజంగా ప్రొడ్యూసర్ అయితే నలిగిపోతున్నాడు. డెఫినెట్‌గా ప్రొడ్యూసర్ అయితే నలిగిపోతున్నాడు. మేబీ కమింగ్ డేస్ మోర్ ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ డేస్ వస్తాయని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను.
ఓకే. థ్యాంక్ యూ మేడం. ఒక గొప్ప ప్రయత్నం అయితే చేస్తున్నారు. నిజంగా మా అందరికి గూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. యాక్చువల్‌గా ఫిల్మ్ జర్నలిజంలో ఉండి మేము వారం, వారం సినిమాలు చూస్తానే ఉంటాం. బట్ మేము ఆల్రెడీ చూసిన 'హనుమాన్' 3డీ వర్షన్ ఎలా ఉండబోతుంది, నిజంగా మీరంటే స్వామివారిని ఎలా చూడబోతున్నాం అనే ఎక్సైట్‌మెంట్ మాత్రం చాలా బలంగా ఉంది. సో, మూవీ ఖచ్చితంగా మీ ప్రయత్నానికి తగ్గ కమర్షియల్ సక్సెస్ కూడా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. జూన్ 25th జూన్ 25th. థియేటర్స్.